2 లవంగాలను రాత్రి పడుకునేటప్పుడు ఈ ప్రదేశంలో పెట్టి చూడండి. ఖచ్చితంగా తెల్లవారేసరికి అద్భుతాలు జరిగి మీ జీవితం మారిపోతుందని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మీకున్న దరిద్ర బాధలన్నీ కూడా దూరమైపోతాయని శాస్త్రం జరిగింది. ఇలా మీరు ఈ 2 లవంగాలతో ఈ పరిహారం చేయడం వల్ల మీరు చాలా మంచి ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా లవంగాల గురించి మనం మాట్లాడుకోవాలంటే లవంగాలు మనకు అందరికీ తెలిసిందే. లవంగాలతో చేసే ఏ పరిహారమైనా మంచి ఫలితాన్ని సిద్ధింపజేస్తుంది. అలాగే మనం చేసుకునే ఎలాంటి పనులలో కూడా మనకది చక్కగా ఉపయోగపడుతుంది. 2 పువ్వులా ఉండే 2 లవంగాలను మాత్రమే తీసుకొని సోమవారం రోజున రాత్రి సమయంలో ఈ పరిహారాన్ని చేసుకోవాలి. మీరు అనుకోవచ్చు ప్రతిసారి కూడా రాత్రిని చెబుతూ ఉంటారని అనుకోవచ్చు. కానీ కొన్ని పరిహారాలు కొన్ని సమయాలలో చేస్తేనే మనకు ప్రతిఫలం అనేది లభిస్తుంది కదా. అందులో సాంప్రదాయబద్ధంగా ఈ పరిహారాలను ఆచరించడం వల్ల రాత్రిపూట సమయంలో ఈ పరిహారాలను ఆచరించడం వల్ల మనకు రెట్టింపు పుణ్యఫలం అనేది లభిస్తుంది. మనకు ప్రతిఫలం అనేది అంత ఎక్కువగా లభిస్తుంది. అందుకే మనం ఈ పరిహారాలైనా ఎక్కువగా సాయంత్రం సంధ్యావేళలోనే మనం ఎక్కువగా ఆచరిస్తూ ఉంటాము. అలాగే మన నిత్య జీవితంలో జరిగే సంఘటనలు చెప్పుకోవాలి అన్నా, అలాగే మనం ప్రతిరోజు అనుభవించే సమస్యలు కష్టాల గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య అనేది ఉంటూ ఉంటాయి. కొందరికి కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయి, మరికొందరికి కష్టాలు తక్కువగా ఉంటాయి. కానీ కష్ట సుఖాలు ఉంటేనే జీవితం సుఖమయంగా ఉంటుంది. అవి కొందరు కష్టాలు రాగానే వెంటనే వాటిని దూరం చేసుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. మరికొందరు నాకెప్పుడు ఇంతే ఉంటుందిలే అని అనుకుంటూ ఉంటారు. కానీ మనకి ఏదన్నా కష్టంలో ఉన్నప్పుడు మనం ఆ కష్టం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేసినప్పుడే మనకున్న ఆ కష్టాలు అనేవి దూరం అయిపోతాయి. నా దగ్గర డబ్బు లేదు అంటే కూర్చుంటే రాదు. ఎందుకంటే ఎవరైనా సరే మనం పని చేస్తేనే మన పుట్ట గడుస్తుంది అనే స్టేజ్లో ఉండాలి. నేను కూర్చుంటే నాకు అదే రావాలి, నాకు దేవుడిని ప్రాప్తిస్తే నాకు వస్తుంది అని అంటే అది మూర్ఖత్వం అనేది అని చెప్పవచ్చు. ఎందుకంటే కష్టపడితే డబ్బు వస్తుంది. కష్టపడి సాధించిన దానికి ఎక్కువ రోజులు ఫలితం అనేది ఉంటుంది. ఇది మన పూర్వీకులు చెప్పినట్టు. ఎవరైతే కష్టపడే తత్వం ఉన్న వారికి రెట్టింపు పుణ్యఫలం అనేది లభిస్తుంది. ఏంటంటే ఎలాంటి పరిహారాలు కూడా ఆచరించకుండా అలానే ఉంటారు. ఎందుకంటే అంత అదైనా భారం వేశాను అదే జరుగుతుందిలే అని అనుకుంటారు. కానీ మన ప్రయత్నం కూడా మనం చేసినప్పుడే మన సమస్యల నుంచి మనకు దూరం అవ్వడానికి ఒక అవకాశాన్ని మాత్రమే మనకి దారిగా చూపిస్తాడు. ఆ అవకాశాన్ని మనం చనువుగా వాడుకొని మనం చక్కగా పనిని పూర్తి చేసుకున్నప్పుడే మనకున్న సమస్యలన్నీ దూరమైపోతాయి. అలాగే ఈ లవంగాలతో ఈ పరిహారం ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నాము అనేది మీకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఇక రేపే సోమవారం అంటేనే ఎంతో శక్తివంతమైన రోజు. ఈ సోమవారం అనేది శ్రావణ మాసంలో 2వ సోమవారం. ఈ 2వ సోమవారం రోజున ఎవరైతే రాత్రికి నిద్రించేటప్పుడు 9 నుంచి 10 గంటల సమయంలో లేదా 11 గంటల సమయంలో కానీ ఈ పరిహారాన్ని ఆచరించవచ్చు. మీరు ఎప్పుడు పడుకుంటే అప్పుడు ఆ సమయంలో ఈ పరిహారాన్ని ఆచరించాలి. మీరు పడుకునే ఒక 10 నిమిషాల ముందు ఈ పరిహారాన్ని ఆచరించాలి. ఇలా చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయని మనం చెప్పుకోవచ్చు. ఏదన్నా సాధించాలి అని ప్రతి ఒక్కరిలో బలంగా ఉంటుంది. అలాగే ఏదో ఒక కావాలి అని ఆలోచనలు ఉంటాయి. ఎందుకంటే మనం ఏదో ఒకటి సాధించాలి అనే తపన కూడా కొందరిలో ఉంటాయి. ఎందుకంటే కొందరిలో కలహాలు ఉంటాయి. ఎలాంటి కలహాలు అంటే, అయ్యో మాకు నిద్ర పట్టడం లేదు, నాకు అన్ని చెడు కలలే వస్తున్నాయి, నాకు ఎలా జరుగుతుందో ఏంటో, నేను ఏ పని చేసినా అందులో నాకు విజయం ఏ వస్తలేదు అంటూ కలహాలు పడుతూ ఉంటారు. అలా అనేక రకాలుగా టెన్షన్ పడుతూ ఉంటారు. ఎందుకంటే మనకు కూడా కొన్ని టెన్షన్స్ ఉన్నప్పుడు నిద్ర పట్టక చాలా రకాల ఆలోచనలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు, భయంకరమైన ఆలోచనలు మనకి వస్తూ ఉంటాయి. మనం చాలా వరకు నెగిటివ్ ఆలోచిస్తూనే ఉంటారు. ఏదో ఒక విధంగా మనం ఆలోచన విధానంలో మనకి భయభ్రాంతులకు గురి అవుతూ ఉంటారు. అందువలన మనం చేసే పనుల్లో కానీ మనకి విజయం అనేది ప్రాప్తించదు. ఎవరైనా చిన్నపిల్లలకు కానీ పెద్ద పిల్లలకు కానీ బయటకు వెళ్ళినప్పుడు మంచిగా వారిని చక్కగా రెడీ చేసినప్పుడు వారికి దృష్టి అనేది తాకుతుంది కదా. వారికి దృష్టి తాకకుండా వారి అరికాలుకు నల్లటి కాటుకను వారి కాలుకు పెట్టి పంపించడం వల్ల వారికి ఎలాంటి దృష్టి అనేది తొలగదు. ఇలా మీరు ప్రయత్నించండి. అని చెప్పే పరిహారాన్ని మనం చేసే పరిహారం వల్ల మీకున్న ఎలాంటి సమస్యల నుంచైనా బయటపడతారు. ముఖ్యంగా మనం అందరికీ సమస్యలనే ఉంటాయి కాబట్టి మనం ఏ సమస్యలున్నా ఆ సమస్యల నుంచి బయటపడడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. వాటి నుంచి మీరు బయటకు రావడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ఈ 2 లవంగాలను తీసుకొని ఆ లవంగాలతో ఈ పరిహారాన్ని ఆచరించండి.
ఆ లవంగాలు 2 పువ్వులలాగా గుండు లవంగాలులాగా ఉండాలి. దీనికి కావాల్సినవి మాత్రమే 2 పువ్వులు ఉండే లవంగాలు మాత్రమే కావాలి. మరియు ఒక గ్లాసు గాజు కూడా కావాలి. ఒక గ్లాసు గాజు నిండా నీటిని తీసుకొని, మనం వాడుకునే నీటిలో ఏవైనా పర్వాలేదు, ఒక గాజు గ్లాసులో నిండుగా నీరును తీసుకోవాలి. ఓన్లీ మీరు గాజు గ్లాసుని మాత్రమే మీరు ఈ పరిహారానికి ఉపయోగించాలి. ఇలా ఈ పరిహారం కోసం ఎవరైతే ప్లాస్టిక్ కానీ స్టీల్ గన్లు కానీ ఉపయోగించకూడదు, ఎందుకంటే ఫలితం అనేది దక్కదు. ఈ పరిహారం అనేది గాజు గ్లాసుతోనే మాత్రమే చేయాలి. కాబట్టి ఈ గాజు గ్లాసులో నిండుగా నీటిని తీసుకొని అందులో 2 లవంగాలను వేయాలి. ఆ లవంగాలు వేసిన తర్వాత ఆ గ్లాసుని ఎక్కడ పెట్టాలి అంటే, మీరు నిద్రించే సమయంలో మీరు బెడ్ పైన పడుకుంటే ఆ బెడ్కు తలపై భాగంలో బెడ్ కింద పెట్టుకోవచ్చు. లేదంటే కింద పడుకునేవారు మనకి తలపై భాగంలో కొద్దిగా దూరం, చేతులు తగలకుండా కొద్ది దూరం పెట్టి మనకి తలకు పై భాగంలో పెట్టుకోవాలి. దానిపైన మనం ఊరుకోకూడదు, ఎందుకంటే ఆ గాజు గ్లాసులో లవంగాలు వేసి వేయాలి. దానిపైన ఇలాంటి మూత కూడా పెట్టకూడదు. తర్వాత హాయిగా పడుకోవాలి. తర్వాత మరుసటి రోజు తెల్లవారుజామున లేచిన తర్వాత ఆ నీటిని తీసివేసి ఇంట్లో నుంచి బయటకు వచ్చి, మనం ఎలాంటి సమస్యలతో అయితే ఇబ్బంది పడుతున్నామో, గాలి కానీ ధూళి కానీ అనేక రకాల సమస్యలతో కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, వ్యాపార సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నీ తీరిపోవాలి, రావాలని, జీవితం మారాలని, చక్కగా అభివృద్ధి చెందాలని ఏదైతే ఉంటుందో అది మనసులో గట్టిగా చెప్పుకోండి. అలా చెప్పుకొని ఇంటి బయట నిల్చొని ఒక 5 సార్లు మన తలపై నుండి తిప్పుకోవాలి. అలా తిప్పిన తర్వాత ఆ నీటిని ఒక పచ్చడి మొక్క మొదట్లో పోయాలి, లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో వేయవచ్చు. ఆ నీటితో చక్కగా పూలు కాయలు వచ్చే మొక్కలకు మాత్రమే ఆ నీటిని పోయాలి. చేయడం వలన మీకు చక్కగా మంచి ఫలితం అనేది దక్కుతుంది. ఇలా నీళ్ళని వేయడానికి లేదు అనుకుంటే మనం బయట దిష్టి తీసుకుంటాం కాబట్టి ఈ నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో కూడా పోయవచ్చు. మనం దిష్టి తీసిన తర్వాత ఆ గ్లాసుతో ఎట్టి పరిస్థితుల్లో ఇంటి లోపలికి వెళ్ళకూడదు, ఎందుకంటే మన పై నుండి వెళ్ళిన నెగిటివ్ ఎనర్జీ అనేది మళ్ళీ మన ఇంటి లోపలికి ప్రవేశిస్తుంది. కాబట్టి ఆ నీటిని కాసేపైన తర్వాత అయినా పర్వాలేదు, అక్కడే బయట పెట్టి ఆ తర్వాత మీరు పారవేయాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ గ్లాసుని ఇంటి లోపలికి మాత్రం తీసుకువెళ్ళకూడదు. ఇలా ఎవరైతే ఈ పరిహారాన్ని ఆచరిస్తారో వారికి ఎలాంటి సమస్యలైనా కూడా దూరం అయిపోతాయి. చెడు అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది మొత్తం కూడా దూరం అయ్యి మీ ఇంటి లోపలికి పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రారంభం అవుతుంది, పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. కాబట్టి ఎవరైతే ఈ శ్రావణ సోమవారం రోజు, అత్యంత శక్తివంతమైన ఈ శ్రావణ సోమవారం రోజు రాత్రి సమయంలో ఈ 2 లవంగాలతో ఈ పరిహారాన్ని ఆచరిస్తారో వారికి ఉన్న అనేక రకాల సమస్యల నుంచి అన్ని సమస్యలన్నీ తీరిపోయి ఇక అన్ని మంచి రోజులే మొదలవుతాయి. ఇక ఖచ్చితంగా ఈ పరిహారాన్ని ఆచరించండి, మంచి ఫలితాలను పొందండి. అలాగే మా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం